కృష్ణా నది మీద ఉన్న 3 రిజర్వాయర్లలోకి ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆల్మోస్ట్ నీళ్లు రావడం జరిగింది. అది మొదటిది ఆల్మట్టి రిజర్వాయరు. ఆల్మట్టి రిజర్వాయర్ అనేది నిండింది. దాని కిందనే ఉన్న నారాయణపూర్ జలాశయం కూడా నీటితో నిండింది. అక్కడి నుంచి ఇంకొంచెం కిందికి వస్తే జూరాల రిజర్వాయర్ ఉంటుంది. ఈ జూరాల రిజర్వాయర్ కూడా నిండింది. దీనికి సంబంధించిన 3 లిఫ్టులు భీమా 1, భీమా 2 అలాగే నెట్టెంపాడు, ఈ 3 లిఫ్టులతోని వాటర్ కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సుమారుగా 4,000 క్యూసెక్ల వాటర్ని ఇక్కడ నుంచి అవుట్ఫ్లో మొదలైతే శ్రీశైలం వరకు నీరు చేరుకునే అవకాశం ఉంది. ఒక విధంగా ఇదే ఒక వారం రోజులు కంటిన్యూటీ అయినట్టయితే శ్రీశైలంలో మినిమం లెవెల్ వాటర్కు చేరుకునే అవకాశం ఉంది. దానివల్ల తెలంగాణలో ఉన్న మహబూబ్నగర్, కల్వకుర్తి పరిసర ప్రాంతాలలో అలాగే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వేగవంతంగా ఈ పడ్డ వానలో చుక్కలు ఒక పెను ఉప్పెనలాగా వచ్చి వీలైనంత తొందరగా శ్రీశైలం రిజర్వాయర్ నిండినట్లయితే మళ్ళీ 1 సంవత్సర కాలం వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు రాయలసీమ ప్రజలకు, దక్షిణ తెలంగాణ ప్రజలకు. దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా అలాగే గద్వాల్ జిల్లా, ఈ 3 జిల్లాల ప్రజలకు వాటర్కు ఇబ్బంది ఉండదు. దీంతోపాటు నల్గొండ జిల్లాలో కొంత భాగానికి ఈ మేలు జరిగే అవకాశం ఉంది.